బాస్ ఇస్ బ్యాక్. సీరియస్లీ చిరంజీవి అంటే సినిమా, సినిమా అంటే చిరంజీవి అన్నట్టుగా ఎదిగినటువంటి బాల్యం మాది. ఆదివారం వచ్చిందంటే చాలు చిరంజీవి సినిమాకి వెళ్ళిపోవాల్సిందే. అటువంటి చిరంజీవిని మరల ఇదిగో ఇన్నాళ్ళకి చూసాం. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. మన శంకరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు, వచ్చారు, హిట్ కొట్టేశాడు. వెంకీతో కలిసి అనిల్ రావిపూడి మ్యాజిక్ చేశాడు. ఈ సినిమాకి సంబంధించి రివ్యూలు ఇవ్వకుండా, రేటింగ్లు ఇవ్వకుండా బుక్ మై షో ఏవైతే ఆన్లైన్ టికెట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వాటిలో కోర్టు ఆర్డర్స్ తెచ్చేసి అవన్నీ క్లోజ్ చేశారు. బట్ బయట ఓపెన్ ప్లాట్ఫామ్లో రివ్యూస్ ఇస్తారు కదా, రేటింగ్లు ఇస్తారు కదా, ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు ఎలా ఉన్నాయి రివ్యూలు అన్నప్పుడు అన్ని పాజిటివ్గా ఉన్నాయి. ఎక్కడో ఒకళ్ళిద్దరు మాత్రం ఆ సినిమా రీమేకు, ఈ కథ ఏం లేదయ్యా లైక్ ఇలా మాట్లాడుతూ వచ్చారు. బట్ ఓవరాల్గా అన్నప్పుడు చిరంజీవికి సంబంధించి ఒకప్పుడు స్టైలిష్గా ఉండే చిరంజీవిని మరలా ఈ సినిమాలో మనం చూస్తాం. ఒకప్పుడు మాస్ చిరంజీవిని ఈ సినిమాలో చూస్తాం. ఒకప్పుడు కామెడీలో అల్టిమేట్ అన్న చిరంజీవిని ఇందులో చూస్తాం. ఇక భారీ తారాగణం అన్నప్పుడు ఉన్నారులే, కానీ మల్టీ స్టారర్ మూవీ అంటే ఇదే. చివరిలో వెంకీ గౌడ మన మొత్తం దాన్ని ఏమంటారు మైనింగ్ కింగ్ అన్నట్టుగా వెంకీ మాపని దించారు. వెంకటేష్ వచ్చాక ఎండింగ్లో సూపర్ ఉండిద్ది అన్నమాట. అసలు అది ఈ సినిమాలో మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది అనిల్ రావిపూడి ఏం చేశారంటే సంక్రాంతికి సినిమా అంటే అలా ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఫ్యామిలీ మొత్తం చూడాలి, డబుల్ మీనింగ్ డైలాగ్ వద్దు, కామెడీ ఉండాలి, పాటలు బాగుండాలి, డ్యాన్స్ ఉండాలి, మ్యూజిక్ బాగుండాలి, అండ్ ఇంటిలో 10 కూర్చొని ఎంజాయ్ చేసేటట్టు ఉండాలి. ఒకప్పుడు చిరంజీవి మరలా చూపించాలి. చిరంజీవి రాజకీయాలకు వెళ్ళి మరలా బ్యాక్ వచ్చిన తర్వాత చెప్పుకోదగ్గ హిట్లు అంటే మన వాల్తేరు వేరే ఏదో పడింది. తర్వాత దానికి ముందు అన్నప్పుడు సైరా నరసింహారెడ్డి కానీ, ఆ తర్వాత బోలా శంకర్ కానీ, ఆచార్య కానీ ఇలా చెప్పుకుంటూ వెళ్ళినట్టయితే సరైన హిట్ అన్నప్పుడు ఖైదీ 150 ఏదో ఒకటి, వాల్తేరు వేరే, ఇవే. చిరుకు సంబంధించి ఆ రేంజ్లో సినిమా అంటే ఈ మధ్యలో ఎవరు అంతగా వాడలా. ఇప్పుడు అనిల్ రావిపూడి వాడేశాడు. క్రింజ్ కామెడీ అది ఇది అన్నారు కానీ బట్ అంతేం లేదు ఇందులో. గతంలో చిరంజీవి ఎలా ఉండేవాడు అలానే ఈ సినిమాలో చూపించారు. ఏం లేదు, సింపుల్గా స్టోరీ చెప్తాను మొత్తం చెప్పకుండా. చిరంజీవి వచ్చేసి నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్, సెంట్రల్ మినిస్టర్ సెక్యూరిటీగా ఉంటాడు. ఇక ఆయన టీంలో కేథరిన్, తర్వాత ఇంకో ఇద్దరు ఉంటారు. వాళ్ళ రోల్స్కి వాళ్ళు న్యాయం చేశారు. ఈ చిరంజీవి వచ్చేసి పర్ఫెక్ట్ ఆఫీసర్, బట్ బాగా డబ్బున్నటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, నయనతార. ఇతను వచ్చేసి ప్రొఫెషనల్గా సూపర్, బట్ ఫ్యామిలీ పరంగా అన్నప్పుడు టైం కేటాయించలేడు. దాంతో ఆమె విసిగిపోయి పుట్టింటికి వచ్చేసింది. వాళ్ళకి పిల్లలు ఉంటారు, విడాకులు. అయితే ప్రొఫెషనల్ లైఫ్లో ద బెస్ట్గా ఉన్నా కానీ ఫ్యామిలీ లైఫ్ దూరంగా అవడం, పిల్లలు వచ్చేసి అసలు ఇతనంటే నచ్చక దూరంగా పెట్టేసి నయనతార ఉంచడం, ఇది చూసి 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 పాపం ఈ మంత్రి అన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో కేంద్ర మంత్రి చిరంజీవి చెప్పేసి ఇక పిల్లలు చదువుతున్న స్కూల్లోనే పీఈటీగా జాయిన్ చేస్తారు. పీఈటీగా జాయిన్ అయిన చిరంజీవి మరల ఫ్యామిలీకి దగ్గర అయ్యాడా లేదా, అండ్ నయనతార అసలు ఈయన అసలు ఎందుకు విడిపోయారు, మరలా చివరిలో కలిసి ఉన్నారా లేదా, నయనతార వాళ్ళ అమ్మ కనిపించేది కాసేపైనా ఆమె చెప్పేది ఒక ఆడపిల్ల కానీ, ఒక మహిళ కానీ, ఒక అమ్మగా కానీ ఎలా ఉండాలి ఏంటి అన్నట్టు అది కానీ, తర్వాత నయనతార వాళ్ళ నాన్నకి ఆపద వచ్చినప్పుడు చిరంజీవి ఎలా కాపాడు ఏంటి కానీ, ఇవన్నీ సినిమాలో సూపర్గా ఉంటాయి. ఎక్కడన్నా ఏదన్నా బోర్ కొడుతుంది అన్నప్పుడు పాట వచ్చింది, ఎక్కడైనా తేడా కొడుతున్నప్పుడు మ్యూజిక్ బొమ్మలు లేపేసి కామెడీ వచ్చింది. ఓవరాల్గా క్లైమాక్స్లో వచ్చేసి వెంకటేష్ వచ్చాక సినిమా పీక్స్ అనమాట. ఇంకా ఈ సంక్రాంతికి అండి సినిమా మొత్తం ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తారు. మన వెంకటేష్ అనిల్ రావిపూడి సినిమా వచ్చింది కదా, గోదావరి గట్టు మీద చందమా, అదే పేరు కూడా మర్చిపోతున్నాను. సినిమా ఊపింది కదా, సంక్రాంతికి వస్తున్నామా అదే అనుకుంటా. ఈసారి సంక్రాంతికి గట్టిగా మన చిరంజీవి కొట్టేశాడు. రేపు అనగనగా ఒక రాజు మ్యాక్సిమం హిట్ అయితే అనిపిస్తుంది. భర్త మహాశయకు విజ్ఞప్తి, డైరెక్టర్ కిషోర్ తిరుమలన, అతని మీద కొంచెం గట్టిగా నమ్మకం ఉంది. తర్వాత నారిన రెండు రాని, అది కూడా ట్రైలర్ కూడా బాగానే ఉంది. తమిళ సినిమాలకు సంబంధించి పరాశక్తి అట్రఫ్లాప్, జననాయకన్ రిలీజ్ కాల, రాజాసాబు మిక్స్డ్ టాకు, వీటి మూమెంట్లో సంక్రాంతికి సంబంధించి ఫస్ట్ హిట్ టాక్ అంటే మన శంకర్ వరప్రసాద్ గారికే వచ్చేసింది. ఇక రేపు ఎల్లుండి రిలీజ్ అయ్యే సినిమాల మీద బేస్ అయ్యే ఈ శంకర్ వరప్రసాద్ రోజుకి వచ్చే కలెక్షన్స్ అన్ని బేస్ అయ్యాడు. సినిమాలో చిరంజీవి గారిని స్టైలిష్గా చూపిస్తూ నయనతారానికి సంబంధించేసి పర్ఫెక్ట్ వేలు సింకే విధంగా ఆమెను క్యారెక్టర్ని వాడి, ప్రమోషన్స్ అన్నప్పుడు టూ మచ్ ప్రమోషన్స్ ఆమె రాదు కాబట్టి, అసలు మామూలుగా రాదు కాబట్టి, బట్ ఆమె సైతే ప్రమోషన్స్కి ఆల్రెడీ వాడి అనిల్ రావిపూడి. మనకున్న సమాచారం మేరకు రెమ్యునరేషన్లు అవన్నీ పోను 80 కోట్ల సినిమా బడ్జెట్, అండ్ ఇన్ టైం 85 days 90 days సినిమా కూడా తీసేశాడు.
ఇటువంటి డిసిప్లిన్ ఉన్నటువంటి డైరెక్టర్ ఉండటం అండ్ స్టార్ హీరోని చిరంజీవిని పర్ఫెక్ట్గా వాడుకోవటం, నయనతార లాంటి స్టార్ హీరోని కూడా అద్భుతంగా ఈ సినిమాలో చూపించడం, అన్నీ కలగలిపి పొట్టిరాజు బుల్రాజు బొడ్డోడిని వాడేశారు. అంతమంగా సినిమాకి సంబంధించి సంక్రాంతికి అసలైన ఫీస్ట్ అంటే ఈ సినిమానే. ఓవరాల్గా అన్నప్పుడు ఈ సినిమా చూస్తున్నటువంటి ఫ్యామిలీ అంతా కూడా మరలా రావటం ఖాయం. ఈ 2-3 రోజులు రిలీజ్ సినిమాలు ఉన్నాయి కదా, వాటిలో కొంచెం ఎక్కడన్నా కానీ కొంచెం వెనక తగ్గారంటే, అనుకునే వేళ స్టోరీ లేకపోయినా, అనుకునే వేళ ట్విస్టులు లేకపోయినా మన శంకరరావు ప్రసాద్ గారే సంక్రాంతి బ్లాక్ బస్టర్ నిలవటం ఖాయం.